రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబుకు ఒంగోలు రిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు నిర్ధారించారు. దాంతో తులసిబాబును ఒంగోలు రిమ్స్ నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు. ఇక ఒంగోలు ఎస్పీ ఆఫీస్ దగ్గర హల్చల్ చేసిన కామేపల్లి తులసిబాబు అనుచరులపై కేసులు నమోదయ్యాయి. గుడివాడ నుంచి అనుచరులతో ర్యాలీగా వచ్చిన తులసిబాబు అనుచరులు ఒంగోలు ఎస్పీ ఆఫీస్ దగ్గర పోలీస్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో 40 మంది తులసిబాబు అనుచరులపై ఒంగోలు పోలీసులు కేసులు నమోదు చేశారు. వీడియోల ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు.